ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి చక్కటి పచ్చడి అనేటువంటి దానిని చూపిస్తాండి. ఆ పచ్చడి చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి, అంత తొందరగా చేసేసుకోవచ్చు. టిఫిన్స్లోకి బాగుంటుంది. అన్నంలోకి ఎలా నంచుకుంటా అంటే పప్పు కూరలు ఏవైనా ఉంటే దాంట్లోకి నంచుకోవచ్చు. ముద్దపప్పు చేసుకుంటే కనుక దాంట్లోకి నంచుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అయితే దాంట్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, అల్లం పచ్చడి. అయ్యో ఇదేంటండి అల్లం పచ్చడి మాకు తెలియదా అని అనుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు. నేను అల్లం పచ్చడిలోనే 3 రకాలుగా తయారు చేసుకుంటున్నాను. మొదటి రకం చాలా సింపుల్గా అయిపోయేటువంటి అల్లం పచ్చడిని చూపిస్తాను. నేను అల్లం పచ్చడి నిలవది ఎక్కువ పెట్టుకోనండి, నేను పెట్టను కూడాను. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకుంటూ ఉంటాము. దీన్ని మిగిలితే కనుకను ఫ్రిడ్జ్లో ఒక బాటిల్లో పెట్టుకుంటే వారం రోజులైనా చక్కగా ఉంటుందన్నమాట అండి. వారం ఏంటండి, ఒక్కొక్క పచ్చడి అయితే 15 రోజుల దాకా కూడా ఉంచుకుంటాను. కానీ బయట ఉంచాను, ఫ్రిడ్జ్లో పెడతాను. మరి ఆ పచ్చట్లోకి వెళ్ళిపోదానికి ఆలస్యం ఎందుకండి. అది అయితే అల్లం అనేటువంటిది ఎంత తీసుకున్నాను ఏమిటి అనేది ఇదిగోండి. ఇలాంటిది ఈ 3 ముక్కల్ని ఇలా చితకమొత్తి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. అది కనపడింది కదండి మీకు, ఇది. ఇక బెల్లం కూడా ఇంత తీసుకున్నా అండి, అంటే ఒక నిమ్మకాయ ఇంత సైజులో తీసుకున్నాను. మరి చింతపండు కొంచెం నానపెట్టానండి. ఈ చింతపండు ఇగో ఇంత తీసుకున్నాను. కానీ బెల్లం చింతపండు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఇంత చింతపండు తీసుకున్నాను కాబట్టి ఇంత బెల్లము తీసుకోవాలి. మరీ తక్కువగా ఉంటే బాగుండదు. కాబట్టి బెల్లం కొంచెం పెసర వేసుకోవాలి అసలు. అంటే నేను తక్కువే వేసానని చెప్పాలండి, మీకు చూపించడం కొంచెం తక్కువ తింటారు కాబట్టి ఇలాగ చేశాను. ఇకండి ఈ కరివేపాకు పోపులోకి అనమాట. ఇక ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు దీనికి మంచి చక్కగా రుచిని కలిగిస్తుంది. కాబట్టి ఈ వెల్లుల్లిపాయలు అనేటువంటిది ఒక 5-6 తీసుకున్నాను, చిన్న పెద్ద అవుతాయి. మరి ఇందులోకి కారం, ఉప్పు అని పసుపు. అయితే ఈ ఉప్పు అనేది ఈ స్పూనున్నర తీసుకున్నాను, అంటే ఈ చెంచాన్నర తీసుకున్నానండి ఉప్పుని. కారాన్ని మాత్రం 2.5 చెంచాల దాకా తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపు అనేది వేసుకున్నాను. ఇది పక్కన పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని మరి పోపులోకి ఏం కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ తినము అనేటువంటి వాళ్ళు మానేసేయచ్చండి, తింటామనుకుంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసిన ఇంగువ వేస్తున్నారు ఏంటంటే అలవాటు ప్రకారంగా కొద్దిగా వేసి, ఒక ఎండుమిరపకాయని కొద్దిగా 2 ముక్కలు చేసి పక్కన పెట్టాను. దీన్ని నెయ్యి పోపు అయినా పెట్టుకోవచ్చు, నూనె పోపు అయినా పెట్టుకోవచ్చు. మనకి నెయ్యి ఇష్టం అయితే నెయ్యి పోపు పెట్టుకున్నా బాగుంటుంది. నెయ్యి అస్సలు తినలేమండి అన్నవాళ్ళు నూనె పోపు పెట్టుకున్నా బాగుంటుంది. అదనమాట అండి. ఇక పచ్చడిని తయారు చేసేటువంటి దానికి వెళ్ళిపోతున్నాను. ఒక మిక్సీ జార్ అనేటువంటిది తీసుకుని ముందర ఈ అల్లమును, వెల్లుల్లిపాయలు, చింతపండు వేసి నలుపుదాండి. నీళ్ళు కూడా పొయ్యొద్దు. ఈ చింతపండులో పిక్కలు కానీ ఏసులు కానీ లేకుండా చూసుకోవాలి. ఇలాగా ఇంత సైజు నిమ్మకాయ ఇంత సైజు చింతపండు అనమాట. ఇక దీన్ని రుబ్బాక బెల్లం వేద్దామని, బెల్లం వేసి నలిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి అప్పుడు ఈ కారపొడిని వేసి ఎలా వచ్చింది ఏమిటి అనేది బేసన్లోకి తీసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా నలిగింది, అర్థమైందండి. ఇంకా కొంచెం ముక్కగా ఉంది. విప్పర వెనక్కి అది తిప్పి నలిపిన తర్వాత నేను అప్పుడు ఆ బెల్లం వేస్తాను. ఆ బెల్లం కారం వేశాక తిప్పిన దాన్ని చూపిస్తాను. ఇదిగోండి, పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, ఇలా వస్తుంది. కారం వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని ఇలా రుబ్బుకోవాలి. అర్థమైంది. ముందరే ఎక్కువ పోసేసుకోకండి. ఈ పలచతనం అయితే చక్కగా ఉంటుంది పచ్చడి. మనం రుచి చూసుకోవచ్చు. పోపు పెట్టిన తర్వాత గిన్నెలోకి తీసేసిన తర్వాత పోపు పెట్టాక రుచి చూద్దామండి. ఇదిగోండి, పచ్చడి రుబ్బేశాను.
ఈ విధంగా పలచతనం చేసుకున్నాను. అయితే ఇందులో ఉప్పు అది సరిపడిందా లేదా అని చూసుకోవచ్చు. తీపి మాత్రం ఇంకొంచెం చిన్న బెల్లం ముక్క వేసాను చెప్పాను కదా. ఇప్పుడు పోపు అనేటువంటి దాన్ని వేయిస్తున్నాను. నేను నేతి పోపే వేసుకున్నానండి. ఇదిగో ఎండుమిరపకాయ ముక్క కూడా వేసేసి ఆవాలు జీలకర్ర, ఇంతకంటే ఇంకేమీ బాగుండదు. మెంతులు అనేటువంటి దాని పచ్చడి వేరేగా ఉంటుంది. అది ఇంకోసారి టిఫిన్లోకి ఇంకో పచ్చడిని చూపిస్తాను. ఈ పోపు వేగింది అనగానే ఈ కరివేపాకు రబ్బలు కూడా వేసేసి పచ్చడిలో కలిపేసుకుంటే సరిపడుతుంది అనమాట. అయితే ఈ పచ్చడి ఇవాళ ఇప్పుడు మా ఇంట్లో ఇది పెసరట్టు అనమాట అండి. పొట్టు పెసరపప్పు నానబెట్టుకున్నాం. పెసరలు కాకుండా మధ్యాహ్నం అనగానే 3 గంటల వేళ పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, చిన్న బియ్యం గింజ వేసి నానబెట్టి ఇలా రుబ్బేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. అర్థమైందండి. ఈ పెసరట్లోకి ఈ పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా ఇది తేనె సీసే ఇందులోకి చక్కగా ఇలాగ అనేసుకుని ఏమీ లేదు, ఇందులో స్టోర్ చేసుకుంటే 15 రోజులైనా చక్కగా ఉంటుంది. మనం తినే ముందర 10 నిమిషాల ముందర తీసేసుకుని వేసేసుకోవచ్చు. అర్థమైంది కదండి. పోపు వేగిపోయింది. నేను ఇంకో కరివేపాకు రొప్పలు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి కలిపేద్దాం. కలిపేసి ఈ పెసరట్టుని చక్కగా ఇలాగ మడత పెట్టేసుకుని ఇలా పెట్టేసి ఇప్పుడు అల్లం పచ్చడి అనేది వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసేస్తున్నాండి. ఈయన వచ్చాక వేడివేడిగా వేస్తానన్నమాట. ఇప్పుడు ఈ పోపుని చూడండి ఇందులోకి కలిపేసి చాలా బాగుంది. పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదు, అంటే మన ఇష్టంతో కూడుకుంది. కొంతమంది పోపు ఇష్టపడరు, అంటే చాలామంది పోపు ఇష్టపడతారేమో అనుకోండి. నేను వీలుని బట్టి ఒక్కోసారేమో ఉత్తినే చేసేస్తాను, ఒక్కోసారేమో ఇలా పోపునేస్తాను. అర్థమైంది కదండి. ఇంతే ఇలా కలిపేసుకుని ఈ పెసరట్లోకి నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. పప్పు కూరల్లోకి. మరి వెల్లుల్లిపాయ సంగతి మీకు చెప్పాను. ఒకసారి పచ్చట్లో కొంచెం ఉప్పు అయినా తగ్గిందేమో అడిగి, తీపి తగ్గితే కొంచెం చక్కెర పెసర వేసుకుంటే సరిపడుతుందండి. అన్నీ సరిపడింది. ఇంక ఉప్పు అయినా కలపాలా ఏం అక్కడ. అంటే ఇప్పుడు నేను చూపించిన అల్లం పాలు, తర్వాత బెల్లము, ఉప్పు, అన్ని కారపొడి కరెక్ట్గా సరిపడి, కొంచెం బెల్లం ముక్క ఇంత వేసాను. మీకు చూపించిన తర్వాత ఇంత బెల్లం అంటే ఒక కుంకుడుకాయ అంత బెల్లాన్ని వేసి రుబ్బాను అనమాట. అర్థమైంది కదా. మీరు కూడా ఈ అల్లం పచ్చడి ఇలాంటి పెసరట్టు కాంబినేషన్లో, అంటే మనం నంచుకునే విధానాన్ని బట్టి చెప్తున్నా, చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరి ఏవైనా అక్షర దోషాలు ఉంటే మన్నించండి. ఒక్కోసారి తెలుగులోనే పూర్తిగా మాట్లాడాలనే అనుకుంటాను. సెకండ్ లాంగ్వేజ్ పిల్లలతోటి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పి, హిందీలో చెప్పి, నాకు వచ్చిన విధంగా వాళ్ళని మోటివేట్ చేసి పాస్ అయ్యేటట్లా చేసేదాన్ని. దుబాయ్ పిల్లలు, సౌదీ పిల్లలు, ముస్లిం పిల్లలు, అత్తాపూర్ సైడ్ అంతా ముస్లిం పిల్లలేనండి. ఇలాగ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొన్ని తెలుగు పదాల్లో కొన్ని మిక్స్డ్గా ఉండొచ్చు, అంటే కలగా పులగం అయిపోవచ్చు పులిహార పోపులాగా. మరి దాన్ని మీరు మనసారా మీరు మనసారా దాన్ని ఏమనాలండి అంగీకరిస్తారని అనుకుంటున్నాను. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అందరూ కూడా ఎన్ని లైకులు చేస్తారో అన్ని లైకులు చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరొక చక్కటి తీపి పదార్థంతో మీ ముందుకు వస్తాను. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.